ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను చేసే విధ్వంసం ఇంకా ముగిసిపోలేదు అని. అయినా నువ్వు కావేరి కలిసి ఎక్కడో చిక్కుకున్న గంగని కాపాడుకున్నారు, కానీ ఇంకా మీ కుటుంబాన్ని నా నుంచి కాపాడుకోలేదు కదా రుక్మిణి. అప్పుడే ఇలా రియాక్ట్ అయిపోతే ఎలా చెప్పు? రావణాసురుడి 10 తలల్లో ఒకటి పోతే మరొకటి పుట్టుకొచ్చినట్టు నేను మీకు తలపెట్టిన ప్రమాదాలు ఒకటి తప్పినా మరొకటి మీకోసం పుట్టుకొస్తూనే ఉంటుంది రుక్మిణి. నేను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను. ప్రియా, మన ఏం చేయబోతున్నావు? ఏం చేయాలని చూస్తున్నావు? ఏంటి, ఆ ప్రమాదం ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? చెప్తాను, కానీ ఇక్కడ నీ ఒక్కదాంతో మాత్రమే కాదు, అక్కడ బ్రతికి బయటపడ్డా నీ చిన్న కూతురు గంగతో సహా కలిపి చెప్తాను. పద. ప్రియా, ఆగు. ఏం చేస్తున్నావో నాతో చెప్పు. గంగ పానం మంచిగా లేదు, దాంతోనేం చెప్పొద్దు. అసలే బిడ్డ భయంతోనుంది ప్రియా. ఏం కాదులే, పద. ప్రియా, ప్రియా ఆగు. ప్రియా, నీకు దండం పెడతా, గంగతోనేం చెప్పొద్దు. అమ్మా, గంగా, గంగా, అమ్మ కావాలా? ఇదిగో, మీ అమ్మ ప్రస్తుతానికి నీ కళ్ళ ముందే ఉంది. ఇప్పుడే బాగా చూసుకో. అమ్మా, కి ప్రియ నీడికెళ్ళి పొమ్మను. కి ప్రియ మంచిది కాదమ్మా. మనకి కష్టాలన్నిటికీ కారణం కి ప్రియనని తెలుసు కదమ్మా. మళ్ళీ ఎందుకు రానిచ్చినావు? పొమ్మను. గంగా, ఫ్రెష్గా బతికి బయటపడ్డావు, అంతలోనే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? కంట్రోల్. నేను చెడ్డదాన్నని నీకు తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చానో కూడా తెలుసుకో. వెయిట్. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? ప్రియా, ఏందిది? ఏంటా పిచ్చి ప్రశ్న? ఓ అమాయకురాలైన గుండమ్మ అనే స్త్రీని నువ్వు అతి కిరాతకంగా తల పగలగొట్టి చంపుతున్నా వీడియో అనబడే బలమైన సాక్ష్యం. గుండమ్మ చచ్చిపోయిందా? అంత దెబ్బ కొట్టాక కూడా ఇంకా అది ఎలా బతుకుతుందని అనుకున్నావు? ఇప్పుడు దాని శవం ఒక చోట భద్రంగా ఉంది. రేపో మాపో ఆ గుండమ్మ చావు వార్త పోలీసులకు కూడా తెలిసిపోతుంది. ఆ వార్త పోలీసులకి చేరగానే ఈ సాక్ష్యాన్ని నేను వాళ్ళకి అప్పగించానే అనుకో, అప్పుడు మీ అమ్మ పరిస్థితి ఏమవుతుందో తెలుసా గంగా? హత్య కేసులో మీ అమ్మని జీవితకాలం జైల్లో వేస్తారు. బతికున్నంత కాలం మీ అమ్మ బతుకు జైలు పాలే గంగా. చివరికి అక్కడే ముగిసిపోతుంది. గంగా, ఏం చేస్తున్నావు? గంగా, లేదు, మా అమ్మకేం కాకూడదు. మా అమ్మ మాతోనే ఉండాలి.
ప్రియా నీకు దండం పెడతా ఆ వీడియో పోలీసులకి ఇయ్యొద్దు ప్రియా, నీ కాళ్ళు మొక్కుతా. మాకిట్లా అన్యాయం చేయొద్దు ప్రియా, ప్లీజ్ ప్రియా. ఆ వీడియో మాత్రం చూపించొద్దు ప్లీజ్. అవునా గంగా, మీ అమ్మని ఈ వీడియో బయట పెట్టి శాశ్వతంగా మీకు దూరం చేద్దామనుకున్నాను. ప్లీజ్ ప్రియా, ఆ పని చేయొద్దు. హ, కానీ నువ్వేమో కాళ్ల బేరానికొచ్చి బతిమ్లాడుతున్నావు. హ, సరే, నీకోసం నేను ఈ వీడియోని బయట పెట్టకుండా మీ అమ్మని కాపాడతాను. మరి నా కోసం నువ్వేం చేస్తావు గంగా? ఏం చేయమంటే గది చేస్తా. బిడ్డ గంగా, గీ ప్రియా ఏదో ఆలోచనతోనే వచ్చింది. ప్రియా మాటలు నమ్మొద్దు. వద్దు బిడ్డ, నువ్వేం మాట ఇయ్యొద్దు. లేదమ్మా, నువ్వు ఊరుకో, నువ్వు బాగుండాలా. గంగా, ఏం చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇంతవరకు నేనేదైతే చేశానో ఆ నిజాలేవి ఏ పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు. అన్నీ మీ మనసుల్లోనే సమాధైపోవాలి. ఇక నెక్స్ట్, మా అర్జున్ బావే మీ దేవుడు బాబు అని మీ అక్క కావేరికి ఎప్పటికీ తెలియనివ్వకూడదు, ఓకే? ఈ 2 పాయింట్స్లో ఏ పాయింట్ మీరు తప్పినా ఈ వీడియో పోలీసుల చేతుల్లో ఉంటుంది. మీ అమ్మ కటకటాల వెనకుంటుంది. లేదు, నువ్వు చెప్పినట్టే ఏది బయటికి రానియం. దేవుడు బాబు గురించి అక్కకి కూడా తెలియనియం. వీడియో మాత్రం బయటికి వెళ్ళొద్దు ప్లీజ్. ఓకే, దీంతో పాటు ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వాల్సిన మరో పాయింట్ ఏంటంటే, మా అర్జున్ బా వచ్చి నిన్నేమడిగినా నా గురించి నువ్వు గొప్పగానే చెప్పాలి. నిన్ను కిడ్నాపర్స్ నుంచి కాపాడింది ప్రియా అని చెప్పాలి. ఈ ప్రియను అపార్థం చేసుకోవద్దు అని మా బావని నమ్మించాలి. అయినా మా బావ నీ మాటలు నమ్మడు, అనుమానంగానే అనిపిస్తాయి. అప్పుడు మీ అమ్మ అక్కలాగా నా మనుషులిద్దరూ రంగప్రవేశం చేస్తారు. ఆ వచ్చిన వాళ్ళు నా గురించి గొప్పగా చెప్పి వాళ్లే మా బావని నమ్మిస్తారు. మా బావకి గంగా తెలుసుగాని గంగా అక్క అమ్మ ఎలా ఉంటారో తెలీదుగా. అందుకే ఈ అవకాశాన్ని ఇలా వాడుకున్నాను. అమ్మా గంగా, ఏంది బిడ్డ పిలిచినవంట? ఏమన్నా కావాలనా? ఏం లేదమ్మా.